యా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ క్రెడిట్ ఛానల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్, లెట్స్ వాచ్ ఎంఎస్ క్రెడిట్ ఛానల్. మైక్ మైక్ నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. నేను బిజినెస్ చేస్తుంటా. ఏం బిజినెస్? శారీస్ బిజినెస్. అది చెప్తే మళ్ళీ వాళ్ళు కూడా ఆర్డర్ ఇస్తారు కదా. శారీస్ బిజినెస్ చేస్తుంటా. ఫుల్ బిజీ. నేను బాలపూర్లో ఉంటా. నాకు ఇద్దరు బాబులు, పాపలేదు. మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఖాళీగా ఉంటా. అందుకే ఇవన్నీ గెలిగిన అంతే. ఓకేనా? శుభ మధ్యాహ్నం. నాకు 2 years నేను వాటర్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ అకౌంట్స్ ఆఫీసర్. గవర్నమెంట్ అది 2016 లో వచ్చింది. నెక్స్ట్ 2 years లో గెజెటెడ్ ఆఫీస్ ఒక్కొక్కరు గుర్తుపట్ట కూడా వినిపిస్తలే. అది ఉంది కదా గ్రూప్ లో పెట్టిన మార్క్స్ షీట్ ఎవరికి ఎంత వచ్చినాయని చెప్పి. ఓకే, నా పేరు మధు, ఇంకపల్లి నాది, ఏ సెక్షన్. ప్రజెంట్ నాది ఫోటోగ్రఫీ బిజినెస్ ఉంది, ఎంకే ఫోటోగ్రఫీ అని. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా. ఒక పాప, ఒక బాబు. ఖర్చు పడుతున్నాయి. మెడికల్ షాప్ నడుపుతున్నా. నేను ఒక ఆమె కట్టుకున్నా. నా కోడ్ చెప్పింది అనుకుంటున్నా అందరూ. గట్టిగా మాట్లాడుకోవచ్చు. కొంచెం దగ్గర మీరు అందరు చేంజ్ అయ్యారు కదా. ఓకే, మాది అజిత గారు అమ్మ వాళ్ళది, అత్త వాళ్ళది క్యాసారం, బాను క్యాసారం, చెవెల క్యాసారం కాదు. నేను ఫార్మా కంపెనీలో డాక్యుమెంటేషన్ చేస్తున్నాను 3 years నుండి. నాకు ఇద్దరు బాబులు, ఒక బాబు వచ్చింది ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు. చిన్న బాబు 2 years. ఓకే, థ్యాంక్ యూ. ఐడియా లేదు ఎవరికి. నిజం చెప్పాలంటే ఒక మౌనిక ఒక్కదానికి ఐడియా ఉంటుంది అంతే. మిగతా వాళ్ళకి ఎవరికి నేను తెలియదు. నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు, ఒక బాబు ఒక పాప. మ్యారేజ్ అయ్యే 7 years అవుతుంది. నేను హౌసింగ్ ఫైనాన్స్ లో జాబ్ చేస్తున్నా. ప్రెసెంట్ గా షాద్నగర్ లో ఉంటుండే. ఇప్పుడు నేను కొంచెం మైక్ దగ్గర పెట్టుకోవాలి. నాకు 3 పిల్లలు, ఇద్దరు పాపలు, ఒక బాబు. నేను జాబ్ చేస్తున్నాను యాజ్ ప్రెజెంట్ మేనేజర్ పోస్ట్. ప్రమోషన్ వచ్చింది రీసెంట్ గా. పార్టీ ఓకే మహేంద్రాలో సర్వీస్ మహేంద్ర సర్వీస్ లో యాజ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజర్.
ఇంకా నేను ఉండేది ఓల్డ్ సిటీ కూడా చార్మినార్. నాకు తెలుసు మాక్సిమం, ఎందుకంటే నేను ప్రతి పార్టీకి వచ్చాను కాబట్టి. నువ్వు వచ్చినావు కదా, అందరు వచ్చారు మాక్సిమం. థ్యాంక్ యూ. అందరికీ నాకు తెలిసి నా పేరు రవికుమార్ రవికుమార్. నేను తెల్లాపూర్ మున్సిపాలిటీ బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. దాదాపు అందరూ వచ్చినట్టు అనిపిస్తుంది, కొంతమంది రాలేదు, బట్ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా ఆల్మోస్ట్ దసరా తర్వాత ఫస్ట్ వీక్ లో ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కలుస్తాడు, కానీ అందరికి సమయం వీలు కాదు ఇలాంటి వరకు. ఇంకా నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. నాకు ఒక పాప. నేను బిజినెస్ చేస్తా. జీవగూడ మండలిలో హోల్సేల్ యార్డులు అమ్ముతున్నా. ఏ ఫంక్షన్స్ కానీ నాకు కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. 8 years అవుతుంది. ఒక పాప ఒక బాబు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ తెలిసిందే రజని, నేమేం మారలేదు, అదే నేమ్. గ్రూప్ సభ్యులందరూ పెట్టిన కొత్త నేమ్ సో నాకు ఒక బాబు అండ్ సింగిల్ పేరెంట్. నేను ప్రజెంట్ అడిషనల్ లో ఉంటున్నా. టీచర్, బిజినెస్ ఉమెన్, టోటల్ గా చెప్పాలంటే ఫుల్ బిజీ షెడ్యూల్. టీచింగ్ మాస్టర్ హై స్కూల్ అజిత్ నగర్ లోనే. అంత బిజీ ఉండి కూడా ఇంత టైం తీసుకొని చేస్తాను. ఇంకోటి స్పెషల్ గా కొంతమంది బాయ్స్ అని అంటున్నాను, గర్ల్స్ ఫీల్ అవ్వకండి, బట్ బాయ్స్ నాకు చాలా సపోర్ట్ చేసారు. అంటే బ్యాక్ సపోర్ట్ మేము ఉంటాము అని చాలా మంది పర్సనల్ గా కాల్ చేసినా చెప్పారు. సో బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే ఇంత పాసిబుల్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే బాయ్స్ ఈసారి స్పోర్టివ్ తీసుకొని అందరూ మీట్ అవ్వాలి అని చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఈసారి. సో దానికి ప్రతిఫలంగా మోస్ట్లీ వచ్చినట్టున్నారు, ఇంకా ఆన్ ద వేలో కొంతమంది ఉన్నారు. అంటే తీసుకున్నాము, ఇంకా కొంతమంది వస్తున్నారు. సో నా విషయం ఏంటంటే నేనేమనుకుంటున్నా అంటే ఫ్యామిలీలో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఫంక్షన్స్ కి దానికి మీట్ అవుతా ఉంటాం, బట్ ఫ్రెండ్స్ లో అందరం ఒకసారి గ్యాదర్ అవ్వడం పాసిబుల్ అవ్వదు. అది మనకు ఉన్న ఒకటే ఒక వే బెటర్. ఇయర్లీ వన్స్ చేసుకున్నా 2 years ఒకసారి చేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం కాదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇయర్లీ ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీట్ అవుతున్నారా? కాదు కదా. సో ఫ్రెండ్స్ పర్సనల్ గా ఏం చెప్పాలంటే కొన్ని సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసినప్పుడు ఇదే ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది, బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్. సో దానికోసం నేను అంటున్నా, ఎవరికి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చేది తెలియదు, బట్ ఫస్ట్ ఉండేది ఫ్రెండ్ మాత్రమే. మన ఫ్యామిలీ మెంబర్స్ అన్నా వెనకాడలేమో కానీ ఫ్రెండ్స్ మాత్రం వెనకాడరు. సో అందుకనే ఈ గ్యాదర్ అవ్వడం. సో ఎవ్రీ ఇయర్ ఇలానే గ్యాదర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. దానికి ఇలానే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వప్న. నేను మైనాబాద్ లో ఉంటాను. బీటెక్ కంప్లీట్ చేశాను. నాకు మ్యారేజ్ అయింది. 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఇలా మీ అందరితో గ్యాదర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.